Okay, so మనం straight lines లో very short questions చేస్తుండే. Okay, so in the previous video we have done till question number 12. So we'll continue from the question number 13. So ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, if the product of the intercepts made by the line x tan alpha plus y sec alpha is equal to 1, where 0 less than or equal to alpha less than pi by 2 on the coordinate axis is sin alpha, find alpha. Right, okay, we'll do this. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ థింగ్ మీరు నోటీస్ చేయాల్సింది, ఆల్ఫా లైస్ బిట్వీన్ 0 to pi by 2 అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో. ఓకే, సో చూద్దాం. సో ఐ విల్ డ్రా ఎ స్మాల్ డయాగ్రామ్. దిస్ ఈజ్ యువర్ y యాక్సిస్, దిస్ ఈజ్ యువర్ x యాక్సిస్, ఓకే, అండ్ దిస్ ఈజ్ యువర్ లైన్, రైట్? సో దిస్ ఈజ్ కటింగ్ ది కోఆర్డినేట్ యాక్సిస్. సో ఇక్కడ రెండు ఇంటర్సెప్ట్స్ వస్తాయి. సో ఐఎమ్ షేడింగ్ దిస్ విత్ రెడ్ కలర్. ఓకే, so please observe carefully. This is your x intercept and this is your y intercept, and we know that intercept form enti. What is the intercept form of a line? X by a plus y by b is equal to 1, right? ఇది basic concept. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, the product of intercepts made by this line x tan alpha plus y secant alpha is equal to 1 on the coordinate axis. Coordinate axis ante x and y axis is sin alpha. So what is given? Given product of intercepts is equal to sin alpha. అంటే ఇప్పుడు దాన్ని ఎలా రాయాలి? ప్రోడక్ట్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ అంటే x ఇంటర్సెప్ట్ a, y ఇంటర్సెప్ట్ b. సో a ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనకి ఆల్ఫా వాల్యూ కావాలి. ఓకే, చేద్దాం. ఆల్ఫా లైస్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్, అదైతే క్లియర్, బికాస్ దిస్ ఇస్ 0 అండ్ దిస్ ఇస్ పై బై 2. ఓకేనా? సో అదైతే మనకు తెలుసు. సో దాని గురించి టెన్షన్ ఏం లేదు. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ గివెన్ లైన్. వాట్ ఈస్ ద గివెన్ లైన్? ఎక్స్ టాన్ ఆల్ఫా ప్లస్ వై సీకెంట్ ఆల్ఫా, సారీ వై సీకెంట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇది ఇంటర్సెప్ట్ ఫామ్లో ఉందా అంటే ఇంటర్సెప్ట్ ఫామ్లో లేదు, మనం కన్వర్ట్ చేసుకుందాం దీన్ని. ఓకే, రైట్. సో ఇప్పుడు x, what is the intercept form? x by a plus y by b is equal to 1, right? సో దాన్ని ఆ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. సో నేను ఎలా రాస్తాను చూడండి. సో x tan alpha, I can take the denominator as 1, y secant alpha by 1 is equal to 1. ఓకే, RHSలో 1 ఉంది, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇక్కడ న్యూమరేటర్లో tan alpha ఉంది, ఇక్కడ న్యూమరేటర్లో secant alpha ఉంది. సో వాటిని నేను డినామినేటర్కి షిఫ్ట్ చేస్తా. I'll do this. x by 1 by tan alpha plus y by 1 by secant alpha, okay, is equal to 1. Now this is in the form of x by a plus y by b is equal to 1. So what is the value of a? 1 by tan alpha. And what is the value of b? 1 by secant alpha. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు? గివెన్ a into b is equal to sin alpha. అంతేనా? సో అంటే 1 by tan alpha into 1 by secant alpha is equal to sin alpha, right? Okay, so 1 by tan alpha అంటే ఏంటి? cot alpha into 1 by secant అంటే ఏంటి? cos alpha is equal to sin alpha. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ cos alphaని రైట్ హ్యాండ్ సైడ్కి షిఫ్ట్ చేస్తా. సో దిస్ విల్ బి cot alpha is equal to sin alpha by cos alpha. సో cot alpha is equal to sin by cos ఎంత? tan alpha, రైట్? అంతే కదా? సో నౌ ఇప్పుడు కాట్ ఆల్ఫా ఈక్వల్ టు tan alpha వచ్చింది. సో కాట్ వాల్యూ tan వాల్యూ ఏ యాంగిల్కి ఈక్వల్ అవుతాయి? ఫస్ట్ క్వాడ్రంట్లోనే. వీ హ్యావ్ టు చెక్ ఫ్రమ్ 0 to 90 ఓన్లీ. సో ఎక్కువగా ఆలోచించకండి. సో వీ నో దట్ cot 45 ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ ఆల్సో tan 45 ఈజ్ ఈక్వల్ టు 1. సో రెండు ఈక్వల్ అవ్వాలంటే ఆల్ఫా వాల్యూ షుడ్ బి 45 degrees, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఇట్ ఇన్ రేడియన్స్, దట్ ఈస్ pi by 4. దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్. ఓకే, రైట్. Okay, so the next question is, find the area of the triangle formed by the line x minus 4y plus 2 equal to 0 with the coordinate axis. So coordinate axis అంటే x and y axis. సో ఇప్పుడు we'll do this. First ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో I'll draw the diagram. So this is your y axis and this is your x axis, and let us assume this is a line. Okay, ఇప్పుడు వాడు ఇచ్చిన లైన్ ఇది అనుకోండి, x minus 4y plus 2 equal to 0. ఇప్పుడు ఈ లైన్
ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ని కట్ చేస్తుంది కదా. సో ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. దీని ఏరియా ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా. సో వీ నో దట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇస్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇప్పుడు ఇక్కడ ఇది ఇంటర్సెప్ట్ ఫామ్లో ఉంది ఈ లైన్. సో దిస్ ఈజ్ యువర్ ఎక్స్ ఇంటర్సెప్ట్, దిస్ ఈజ్ యువర్ వై ఇంటర్సెప్ట్. ఇదే మీ బేస్, ఇది మీ హైట్, అంతేనా. సో ఇప్పుడు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ని ఏం రాస్తారు? హాఫ్ ఇంటూ ఏ ఇంటూ బి రాసుకోవాలి. ఓకేనా. అండ్ మేక్ షూర్ టు పుట్ మాడ్యులస్ బికాస్ ఏరియా ఎప్పుడు కూడా నెగిటివ్ రావద్దు. సి ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ దే మైట్ బీ నెగిటివ్, బట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎప్పుడు కూడా నెగిటివ్ ఉండదు. ఓకే. సో విల్ డూ దిస్. సో ఫస్ట్ మనకి ఇచ్చిన లైన్ని ఇంటర్సెప్ట్ ఫామ్లో కన్వర్ట్ చేద్దాం. సో గివెన్ లైన్, సో వాట్ ఈస్ ద గివెన్ లైన్? ఎక్స్ మైనస్ 4y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు -2. సో నౌ -2ని ఇట్ సైడ్ డివైడ్ చేసుకోండి. సో ఎక్స్ బై -2 minus 4y by -2 is equal to 1. So ఇక్కడ minus and minus is going to get cancelled. So x by -2 plus and ఇక్కడ 2 1s are 2 2s are, so that will be 2y by 1 is equal to 1. So ఇప్పుడు x by -2 plus y by 2ని కిందికి పంపిస్తే 1 by 2 is equal to 1. So ఇక్కడ this is in the form of x by a plus y by b is equal to 1. This is known as ఇంటర్సెప్ట్ ఫామ్. ఓకే. సో ఇంటర్సెప్ట్ ఫామ్లోకి మనం చేంజ్ చేసాం. నౌ ఇఫ్ వీ కంపేర్ దీస్ టూ, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ? దిస్ ఈస్ -2. అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బి? బి ఈస్ 1/2. అండ్ వాట్ ఈస్ ద ఏరియా? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ mod a ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ mod, what is the value of a? -2 into 1/2. 2 and 2 is going to get cancelled. So you are going to be left with half into mod of -1. ఇప్పుడు అర్థమైందా మనం mod ఎందుకు పెట్టాము? ఇట్లా మైనస్లు వస్తాయి కాబట్టి. ఓకే. సో ఇంటర్సెప్ట్ ప్రతిసారి పాజిటివ్ ఉండాలని లేదు కదా, బికాజ్ నెగిటివ్ యాక్సిస్ మీద కూడా కట్ చేయొచ్చు. సో మైనస్ ఆబ్వియస్లీ ఎలిమినేట్ అవుతుంది. సో దట్ విల్ బీ హాఫ్ స్క్వేర్ యూనిట్స్. దిస్ ఇస్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఓకే, రైట్. Okay, so the 15th question is, if a portion of a straight line intercepted between the axis of the coordinates is bisected at 2p, 2q, write the equation of the straight line. Okay, చేద్దాం. టెన్షన్ ఏం లేదు. సో నిదానంగా చేద్దాం. ఫస్ట్ ఒక డయాగ్రామ్ వేసుకోండి. ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్ ఉంది, ఇది ఇలా కట్ చేస్తూ వెళ్తుంది అనుకుందాం. రైట్. నౌ ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే, ఇది ఎక్స్ ఇంటర్సెప్ట్, ఆరెంజ్ కలర్తో షేడ్ చేస్తున్నా, అబ్జర్వ్ చేసుకోండి. ఇది వై ఇంటర్సెప్ట్. రైట్. ఇది ఏ, ఇది బి. ఇప్పుడు ఇది ఓకే, వెయిట్, దిస్ ఈజ్ యువర్ ఆరిజిన్, అవునా కదా? 0,0. ఇప్పుడు ఈ లెంత్ మొత్తం, ఎక్స్ ఇంటర్సెప్ట్ లెంత్ మొత్తం ఏ అంటే, అప్పుడు ఈ పాయింట్ ఏమవుతుంది? a,0 అవుతుంది, అంతేనా? వై ఇంటర్సెప్ట్ లెంత్ మొత్తం బి అంటే, వాట్ విల్ దిస్ పాయింట్ బి? 0,b, బికాజ్ ఇట్ ఈస్ ఆన్ వై యాక్సిస్. ఆల్ రైట్. ఇప్పుడు దీన్ని నేను పాయింట్ ఏ అనుకుంటున్నా, దీన్ని నేను పాయింట్ బి అనుకుంటున్నా. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద పోర్షన్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ ఇంటర్సెప్టెడ్ బిట్వీన్ ది యాక్సిస్ ఆఫ్ కోఆర్డినేట్స్. ఇప్పుడు ఇది మొత్తం ఈ ఎల్లో కలర్లో ఉన్నది మొత్తం ఒక లైన్ బేటా. అందులో కొంత పార్ట్ ఎక్కడుంది? ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మధ్యలో ఇంటర్సెప్ట్ అయి ఉంది, అంతే కదా? ఓకే. సో ఇఫ్ ద పోర్షన్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్, పోర్షన్ అంటే ఒక పార్ట్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్. ఇప్పుడు లైన్ మొత్తం, లైన్ ఎంతైనా ఉంటుంది బోత్ సైడ్స్, దానికి ఏం ఎండ్ ఉండదు. సో అందులో కొంత పార్ట్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మధ్యలో ఇంటర్సెప్ట్ అయి ఉంది. అండ్ if the portion of the straight line intercepted between the axis of the coordinates is bisected at 2p, 2q. bisected అంటే ఏంటి? మిడ్ పాయింట్ అంటే ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఈ లైన్, ఈ పోర్షన్ ఆఫ్ ది లైన్ ఉంది కదా, చూపిస్తా అండి. ఇప్పుడు నేను ఇక్కడ పర్పుల్ కలర్తో షేడ్ చేస్తున్నా కదా, ఈ పోర్షన్ ఆఫ్ ది లైన్కి మిడ్ పాయింట్. ఓకే, మిడ్ పాయింట్, దిస్ ఈజ్ ద మిడ్ పాయింట్, bisected at 2p, 2q అయితే అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఏంటని అడుగుతున్నాడు. ఓకే.
సో ఐ హోప్ ద క్వశ్చన్ ఈస్ క్లియర్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇట్లా వేస్తున్నాం. ఓ పని చేద్దాం, దీన్ని పాయింట్ పి అనుకుందాం, రైట్? సో ఐల్ రైట్ దిస్. పి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి, అంతేనా? బైసెక్టెడ్ అంటే అదే కదా. ఇప్పుడు మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి? x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2, అంతే కదా. సో ఇప్పుడు మన దగ్గర పాయింట్స్ ఉన్నాయి. సో వాట్ ఈస్ ద పాయింట్ పి? 2p, 2q. వాట్ ఈస్ పాయింట్ a 0. అండ్ వాట్ ఈస్ పాయింట్ b 0, b. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తాను, దీన్ని x1, దీన్ని y1 అనుకుంటా, దీన్ని x2, దీన్ని y2 అనుకుంటా. సో ఇది మిడ్ పాయింట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 2p, 2q, దిస్ ఇస్ ద మిడ్ పాయింట్, ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2 బై 2, అంటే x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2. ఓకేనా? రైట్. సో 2p, 2q ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏమొచ్చింది, a బై 2, b బై 2. సో ఇప్పుడు x కోఆర్డినేట్ అండ్ y కోఆర్డినేట్స్ ఈక్వేట్ చేస్తే 2p విల్ బీ ఈక్వల్ టు a బై 2 అండ్ 2q విల్ బీ ఈక్వల్ టు b బై 2, అంతేనా? సో దెన్ విచ్ విల్ బీ a ఈజ్ ఈక్వల్ టు 4p అండ్ b ఈజ్ ఈక్వల్ టు 4q. ఓకే, ఇప్పుడు మనకిచ్చిన లైన్ ఏ ఫామ్లో ఉంది బేటా? ఇంటర్సెప్ట్ ఫామ్లో ఉంది. ఓకే, ఇంటర్సెప్ట్ ఫామ్లో ఉంది. ఇప్పుడు మనకి ఏ వాల్యూ బి వాల్యూ అంటే అవే కదా, ఇంటర్సెప్ట్సే కదా, ఎక్స్ ఇంటర్సెప్ట్, వై ఇంటర్సెప్ట్. సో ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఇన్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఏమవుతుంది? ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఏ? 4p. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ బి? 4q ఈజ్ ఈక్వల్ టు 1. దీంట్లో నుంచి నేను 1/4 కామన్ తీస్తా. ఎక్స్ బై పి ప్లస్ వై బై క్యూ ఈజ్ ఈక్వల్ టు 1. 4ని రైట్ హ్యాండ్ సైడ్కి పంపిస్తే ఎక్స్ బై పి ప్లస్ వై బై క్యూ ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే డినామినేటర్లో పీక్యూ వస్తుంది అండ్ న్యూమరేటర్ ఈస్ గోయింగ్ టు బికమ్ క్యూఎక్స్ ప్లస్ పీవై. సో ఇఫ్ యూ ఆర్ సెండింగ్ పీక్యూ టు ద రైట్ హ్యాండ్ సైడ్, క్యూఎక్స్ ప్లస్ py is equal to 4pq, and the final answer is qx plus py minus 4pq is equal to 0. This is the equation of the required straight line. Okay, all right. Okay, so let us look at the 16th question. ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడంటే, find the area formed by the line 3x minus 4y plus 12 equal to 0 with the coordinate axis, right? Okay, సో ఈ మోడల్ క్వశ్చన్ మనం ఆల్రెడీ చేసాము. సో బేసిక్గా దిస్ ఈజ్ యువర్ y యాక్సిస్, దిస్ ఈజ్ యువర్ x యాక్సిస్, అండ్ లెట్ us assume there is a line. ఓకే, అండ్ ఈ లైన్ ఈక్వేషన్ ఏంటి? 3x minus 4y plus 12 is equal to 0. ఇప్పుడు ఏమంటున్నాడు? find the area formed by the line with the coordinate axis. కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఏంటి? x యాక్సిస్ యాజ్ వెల్ యాజ్ y యాక్సిస్. ఇప్పుడు ఇది ఇంటర్సెప్ట్ ఫామ్లో ఉంది. దిస్ ఈజ్ యువర్ x ఇంటర్సెప్ట్, దిస్ ఈజ్ యువర్ y ఇంటర్సెప్ట్. ఇదేం ట్రయాంగిల్? దిస్ ఈజ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అండ్ వాట్ ఈస్ ద ఏరియా ఫార్ములా? ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇదే కదా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా. అయితే ఇప్పుడు ఇక్కడ మనకి ఇది బేస్, ఎక్స్ ఇంటర్సెప్ట్ అనేది బేస్, వై ఇంటర్సెప్ట్ అనేది హైట్. ఇప్పుడు ఆ ఫార్ములాని మనం మార్చి రాసుకుంటాం. ఎలా రాస్తాం? హాఫ్ ఇంటూ ఏ ఇంటూ బి, అండ్ ఏ ఇంటూ బికి మాడ్యులస్ పెట్టుకోండి. ఇంతకుముందు క్వశ్చన్లో కూడా నేను చెప్పాను మాడ్యులస్ ఎందుకు పెట్టాలనేది. ఓకే, రైట్. సో ఇప్పుడు వాట్ ఈస్ ద గివెన్ లైన్? గివెన్ లైన్ ఈజ్ 3x minus 4y plus 12 is equal to 0. ఇప్పుడు ఇది ఇంటర్సెప్ట్ ఫామ్లో లేదు. ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏంటి? ఇంటర్సెప్ట్ ఫామ్ ఈజ్ x by a ప్లస్ y by b ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఎలా చేస్తాను చూడండి. సో 3x minus 4y ఈజ్ ఈక్వల్ టు ఈ 12 ఇటు పంపించుకుంటే -12 అవుతుంది. నౌ -12ని డివైడ్ చేసుకోండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి. సో 3x by -12 minus 4y by
minus 12 is equal to 1. ఓకేనా? సో మైనస్ 12 డివైడ్ చేస్తే రైట్ సైడ్ 1 మిగులుతుంది. సో నౌ దిస్ ఇస్ 3 1s 3 4s 4 1s 4 3s అండ్ ఇక్కడ మధ్యలో మైనస్ రెండు క్యాన్సిల్ అయ్యి ప్లస్ వస్తుంది. సో యు ఆర్ లెఫ్ట్ విత్ ఎక్స్ బై -4 ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు దీన్ని ఇంటర్సెప్ట్ ఫామ్తో కంపేర్ చేద్దాం. ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1. ఇఫ్ యు ఆర్ కంపేరింగ్ దీస్ టూ, what is the value of a? This is -4. What is the value of b? Is equal to 3. b is equal to 3. ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కావాలి. What is the area of triangle? This is equal to half into mod a into b. So this is equal to half into mod -4 into 3. So half into mod -12. 4 3s are 12. సో mod ఉంది కాబట్టి నెగిటివ్ సైన్ ఎలిమినేట్ అయిపోతుంది. 12/2 is equal to 6 square units. ఓకే, సో దిస్ ఈస్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఆల్ రైట్. ఓకే, సో ద 17th question is prove that the points 1, 11, 2, 15 and -3, -5 are collinear and find the line containing them. ఓకే, రైట్. సో ఇప్పుడు 3 పాయింట్స్ ఇచ్చాడు. గివెన్ పాయింట్స్ ఆర్ 1, 11, 2, 15 అండ్ -3, -5. ఓకే, దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం, దీన్ని సి అనుకుందాం. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? ప్రూవ్ దట్ ది పాయింట్స్ ఆర్ కొలీనియర్ అండ్ ఆల్సో ఫైండ్ ది లైన్ కంటైనింగ్ దెమ్. సో బేసిక్గా 2 విషయాలు మనం చేయాలి ఇక్కడ. ఒకటి పాయింట్స్ కొలీనియర్ అని ప్రూవ్ చేయాలి. రెండోది ఏంటి అంటే ఆ పాయింట్స్ అన్ని జాయిన్ చేస్తే ఒక లైన్ వస్తుంది కదా. కొలీనియర్ అంటే మీనింగ్ అదే కదా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కొలీనియర్? 3 or more points lying on the same line. సో కొలీనియర్ అంటే అది. ఇప్పుడు కొలీనియర్ అని ప్రూవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ పాయింట్స్ అన్నీ ఒకే లైన్ మీద ఉంటాయి కదా. ఆ లైన్ ఈక్వేషన్ ఏంటో కనుక్కోవాలి. ఓకే, సో వీ హ్యావ్ టు డూ 2 things. సో ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయండి అంటే, సో ఒక సింపుల్ లాజిక్ చెప్తా. లెట్ us assume దిస్ ఇస్ ద లైన్. దీని మీద 3 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ఏ, ఒకటి బి, ఒకటి సి. రైట్. సో ఈ 3 పాయింట్స్ కొలీనియర్ అని ప్రూవ్ చేయాలంటే స్లోప్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. అంటే స్లోప్ ఆఫ్ ఏబి విల్ బీ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ బీసీ విల్ బీ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ఏసీ. సో నువ్వు ఎనీ 2 పాయింట్స్ తీసుకొని స్లోప్ ఫైండ్ చేస్తే నీకు అన్ని వాల్యూస్ ఈక్వల్ వస్తాయి. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కొలీనియర్. ఓకేనా? రైట్. సో ఇప్పుడు అదే లాజిక్ మనం అప్లై చేద్దాం. సో ఇక్కడ 3 ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. సో మనకి ఇచ్చిన పాయింట్స్ ఏంటి? ఏ 1, 11, బి 2, 15 అండ్ సి -3, -5. సో వాట్ విల్ డూ ఇస్ విల్ ప్రూవ్ స్లోప్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ బీసీ. అంతేనా? సో ఈ 2 ప్రూవ్ చేస్తే చాలు, సరిపోతుంది. 3 ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. రైట్. సో ఇప్పుడు 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు స్లోప్ ఫార్ములా ఏంటి? m ఈజ్ ఈక్వల్ టు y2 - y1 బై x2 - x1 కదా. ఓకే, సో అప్పుడు స్లోప్ ఆఫ్ ఏబి ఏమవుతుంది? వాట్ ఈజ్ స్లోప్ ఆఫ్ ఏబి? ఇప్పుడు ఇక్కడ దీన్ని x1 y1 అనుకోండి, దీన్ని x2 y2 అనుకోండి. సో ఇప్పుడు స్లోప్ ఆఫ్ ఏబి ఏమవ్వాలి? దిస్ ఈజ్ ఈక్వల్ టు y2 - y1 బై x2 - x1. అంతేనా? సో దిస్ ఇస్ 4/1. అలాగే స్లోప్ ఆఫ్ బీసీ ఏమవ్వాలి? వాట్ విల్ బి స్లోప్ ఆఫ్ బీసీ? దీన్ని x3 y3 అనుకోండి. సో అప్పుడు స్లోప్ ఆఫ్ బీసీ ఏమవుతుంది? y3 - y2 బై x3 - x2. సో వాట్ ఈస్ y3? -5 -15 by -3 -2. So this will be -20 by -5. Minus cancel. 5 1s are 5 4s are. So slope is 4. Right. So both the slopes are equal. So slope of AB is equal to slope of BC. Prove chesesam. That means I can write A, B, C are collinear.
ఇంకా సమ్ అయిపోలేదు, మనం ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఫైండ్ చేయాలి. సో ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఫార్ములా ఏంటి? y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. దిస్ ఈస్ కాల్డ్, దీనికి ఒక పేరుంది, స్లోప్ పాయింట్ ఫార్మ్. ఓకేనా? సో స్లోప్ ఉంది నా దగ్గర, m ఈజ్ ఈక్వల్ టు 4, పాయింట్ ఉంది, a అని తీసుకోవాలి, పాయింట్ ఉంది x1 y1 1,11. సో అది సబ్స్టిట్యూట్ చేస్తే y మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ x మైనస్ 1, y మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు 4x మైనస్ 4. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్నవన్నీ రైట్ హ్యాండ్ సైడ్కి షిఫ్ట్ చేస్తే 0 ఈజ్ ఈక్వల్ టు 4x మైనస్ 4 మైనస్ y ప్లస్ 11. సో 4x మైనస్ y, 11 మైనస్ 4 ఎంత? 7 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్. ఓకే, రైట్.